హృదయాన్ని తాకే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ కోవలోకి ఇటీవల నాని నటించిన నిన్ను కోరి సినిమా వచ్చి చేరిందన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సగటు ప్రేక్షకులనే కాదు, చాలా మంది సినీ సెలబ్రిటీల హార్ట్ ను టచ్ చేస్తుందన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందే. ఆ జాబితాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందన్న విషయం తాజాగా చెప్పుకొచ్చింది. ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న జయ జానకి నాయక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రకుల్ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. సాధారణంగా సినిమాలు చూసి తాను ఏడవను గాని ఇటీవల చూసిన నిన్ను కోరి సినిమా చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఏడుస్తూనే ఉన్నానని, తన పక్కన కూర్చున్న తమ్ముడు టిష్యూ పేపర్లు అందించాడని, సినిమా అయిపోయిన తర్వాత నానికి ఫోన్ చేసి ఏడిపించేశావు, అలా ఎందుకు ఏడిపించావు, మీ ఇద్దరూ కలవాలి కదా అన్నాను. తను బేసిక్ గా రొమాంటిక్ అంటే బాగా ఇష్టపడతానని, అందుకే ట్రాజిక్ లవ్ స్టోరీలు తనకు నచ్చవని, అయితే ఈ జయ జానకి నాయకలో నా పాత్ర కూడా ఫుల్ ఎమోషన్స్ తో ఉంటాయని, సినిమాలో ఎక్కువ శాతం ఏడుస్తూనే ఉంటానని, 25 రోజుల పాటు అలా డిప్రెషన్ లో ఉంటూనే షూట్ చేశామని, సినిమా కథ మొత్తం జానకి పాత్ర చుట్టూనే తిరుగుతుందని, ఒక ప్రేక్షకురాలిగా సినిమా చూస్తున్నప్పుడు హార్ట్ ను టచ్ చేసే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయని, ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు బోయపాటి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపింది రకుల్. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.